నమస్తే ఐఆర్ మీడియా. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం 2022 ఇది గత అక్టోబర్ నెల 31వ తేదీ నుంచి మనకు అమల్లోకి వచ్చినట్లుగా చెప్పబడుతోంది. అసలు ఈ చట్టం ఏంటి, దీనివల్ల ఎందుకు ఇంత ఆందోళన జరుగుతున్నాయి, అసలు దానివల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాలు ఏంటి అనేటువంటిది మనకు తెలియజెప్పడానికి మన హైకోర్టు అడ్వకేట్స్ ప్లస్ మన సీనియర్ న్యాయవాదులు ఇక్కడ మన ముందున్నారు. అనిత గారు, సునీల గారు, సోము కృష్ణమూర్తి గారు, ఉప్పాల శ్రీనివాస్ గారు, అల్లం పద్మనాభం గారు, ఎన్ కోటేశ్వరరావు గారు. అసలు ఈ చట్టం గురించి లాభం ఏంటి, నష్టం ఏంటి అనే దాని మీద మనం ఈ రోజున చర్చా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా మనకి సోము కృష్ణమూర్తి గారు అసలు ఈ చట్టం గురించి వివరిస్తారు. ఫస్ట్ ముందుగా సార్ చెప్పండి, అసలు ఈ చట్టం ఏంటిది, దాంట్లో ఉన్నటువంటి ప్రజలకు లాభాలు ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్, చట్టం ప్రతి చట్టానికి ముందు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పే ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు కనుక చూసినట్లయితే అది చూడటానికి బాగానే కనిపిస్తుంది. కానీ అందులో ఉండేటువంటి అమలు తీరు, ఆ చట్టంలోకి తీసుకొచ్చేటువంటి అంశాలు కనుక మనం ఉండేటువంటి విషయాలు కనుక పరిగణిస్తే ఇది ప్రజలందరికీ తీవ్ర నష్టాన్ని కలిగించేటటువంటి చట్టం. ఇది ప్రజలలో ప్రశాంతంగా ఉన్నటువంటి జీవన వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసి క్రైమ్ రేటుని, నేర ప్రవృత్తిని పెంచేటటువంటి చట్టం. ఇది అరాచకము, అశాంతి కలిగించేటువంటి చట్టం. స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వాళ్ళ ఉద్దేశం ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి రిజిస్ట్రారు తీసుకెళ్ళి బస్ స్టాండ్ వెళ్ళి రిజిస్టర్ చేస్తే ఏం చేసుకుంటున్నాడు, అతను టైటిల్ ఏం వెరిఫై చేయట్లేదు, ఆ బస్ స్టాండ్కి ఓనరా ఇది ఏం చేస్తున్నాడు అనేది చూడలేదు, ఆస్తి ఎక్కడుంది, ఆస్తి చట్ట ప్రకారం రిజిస్టర్ చేయగలిగినటువంటి ఆస్తి కాదా అంటే సెక్షన్ 22A ఆఫ్ ది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ప్రొహిబిటరీ రిజిస్టర్ అని ఉంటుందండి. ఆ చట్టం దాని ప్రకారంగా ఏమన్నా దీన్ని ప్రొహిబిట్ చేశారా అనేది చూస్తారు. అంటే రిజిస్ట్రేషన్ చేయకుండా ఏమన్నా ఉత్తర్వులు ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు. అది లేదు అనుకున్నట్టయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. దానివల్ల రిజిస్ట్రేషన్ చేసేటటువంటి వ్యక్తికి, అంటే డబల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కొన్ని చోట్ల, హక్కులు లేకపోయినా ఆస్తులు బదలాయింపు చేస్తున్నారు. కాబట్టి ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఒకటి కావాలి. అలాగే ఎప్పుడో సర్వే జరిగింది, ఆ సర్వే ప్రకారంగా కూడా ఓనర్స్ అందరూ కూడాను గతంలో 70 ఏళ్ల క్రితం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఓనర్స్ అందరూ కూడా వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోలేదు. కాబట్టి ఒక సమగ్రంగా ఒక రిజిస్టర్ మేము తయారు చేసి అందులో యజమాని ఎవరు అనేటువంటిది మేమే టైటిల్ వెరిఫికేషన్ చేసి, మేమే విచారణ జరిపించి, క్లైమ్లు ఏమైనా ఉంటే మేమే పరిష్కరించి, న్యాయ వ్యవస్థకి సంబంధం లేకుండా ఒక స్పెషల్ అడ్జుడికేటరీ సిస్టమ్ని మేము ప్రవేశపెడుతున్నాము. మేము చేసినటువంటి ఈ ఎంట్రీలు ఎప్పుడైతే మా పుస్తకాల్లో, ఈ చట్టం ప్రకారం తయారు చేసినటువంటి పుస్తకాల్లో ఒక ఎంట్రీ కనుక రిజిస్టర్ చేస్తే అదే కంక్లూజివ్ ప్రూఫ్. అంటే ఇక ఆ వ్యక్తికి దస్తావేజులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అందులో కనుక ఆ రిజిస్టర్లో ఆ పేరు ఎంటర్ అయితే ఆ ఎంటర్ అయినటువంటి వ్యక్తి మాత్రమే యజమాని అవుతాడు తప్ప అతని దగ్గర దస్తావేజులు ఉన్నా లేకపోయినా దానికి సంబంధం లేకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా చెప్పబడతా ఉందండి. అది ప్రియాంబుల్. కానీ అమల్లోనూ ఆ విషయాలు నేను చెప్పినటువంటి సెక్షన్లు చూసినట్లయితే నేను చెప్పినట్టుగా చాలా లోపభూయిష్టంగా ఉంది ఈ చట్టం. ఇదండి ఈ చట్టం తీసుకొచ్చినటువంటి ఉద్దేశం. మేము ఎందుకు ఆందోళన చేస్తున్నామంటే, ఇది న్యాయవాదులందరూ ఈ రోజున లోపభూయిష్టంగా ఉండటమే కాదు, ప్రజల్లో అశాంతి కలిగిస్తుంది. అంతేకాక న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం ఏం చెప్పిందంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే లెజిస్లేటివ్ పవర్స్ మేము వెళ్ళటానికి వీల్లేదు అనేసార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి చట్టంలోకి మీరు వెళ్ళొద్దు, చట్టంలో చేసినటువంటి ఇంటర్ప్రిటేషన్ మీరు చేయండి అని కోర్టులో యొక్క పరిధి అది. అంటే చట్టాన్ని తయారు చేసేటువంటి బాధ్యత వాళ్ళదే, కానీ మరి చట్టాన్ని మీరు ఇంటర్ప్రిటేట్ చేయండి అని న్యాయస్థాన బాధ్యత అది. మరి న్యాయస్థానాలు చెప్పినటువంటిది కానీ చట్టం చెప్పినటువంటి అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ది. అంటే 3 రకాల వ్యవస్థలు మనకు ఉన్నాయి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. దీని ప్రకారం ఏంటంటే ఒకళ్ళ పరిధిలోకి ఇంకొకళ్ళు రాకూడదు. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది. చాలాసార్లు మనం చూస్తుంటాం, అసెంబ్లీలో కానీ ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేయాలన్నా కూడా ఇది మా పరిధి, మా అనుమతి కావాలి అంటారు. పోలీసు వాళ్ళకి పరిధులు ఉన్నా కూడా. అంటే ఈ 3 రంగాలకి 3 రకాలైనటువంటి విశిష్టమైనటువంటి అధికారాలు, పరిధులను ఇవ్వటం జరిగిందనమాట. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ పరిధిలోకి ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను తీసుకొచ్చేశారు. ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అవ్వచ్చు, ఎందుకంటే ఎవరైనా అపాయింట్ అవ్వచ్చు ఈ చట్టం కింద. కాబట్టి న్యాయ వ్యవస్థ పరిధిలోకి ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూటివ్ కానీ థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ తీసుకొచ్చారో ప్రజలకి, ప్రజాస్వామ్యానికి తప్పనిసరిగా ముప్పు అని ప్రజలందరం భావించాం. కాబట్టి ఈ చట్టాన్ని
అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మీరు అంశాలు ఒక్కొక్కటి వచ్చినప్పుడు అది ఏ రకమైనటువంటి ప్రజలు నష్టం కలిగిందని చెప్తామండి. ఇది లోపభూయిష్టమైన చట్టం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఈ చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుంది సామాన్య ప్రజలకు? ప్రభుత్వం ఏం చెప్తుందంటే వేగవంతమైనటువంటి పరిష్కారం చేయడం కోసం, అంటే కోర్టులో లక్షల కొద్దీ కేసులు పెండింగ్లో ఉండిపోతున్నాయి, భూముల సమస్యలు పెరిగిపోతున్నాయి, కాబట్టి మేము ఈ చట్టాన్ని తీసుకొచ్చాము, మీకు శాశ్వతమైన భూ హక్కు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దీంట్లో ఉన్నటువంటి లాభం ఏంటి, ప్రజలకు నష్టం ఎంత ఉంది, ఒకసారి వివరించండి. చూడండి బాలకృష్ణ గారు, ఈ భూ హక్కుల చట్టం ముఖ్యంగా భూ కబ్జాదారులకు చుట్టం. ఇది మా కృష్ణమూర్తి గారు ముందే మీకు చెప్పారు. ఈ చట్టంలో హక్కుల రిజిస్టర్ ఒకటి, వివాదాల రిజిస్టర్ ఒకటి, ఒడంబడికల రిజిస్టర్ అని 3 రికార్డులు తయారు చేస్తారండి. దీని ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 17,000 గ్రామాలన్నింటినీ సర్వే చేసి వాళ్ళు ఎవరు టైటిల్ ఉందో వాళ్ళే నమోదు చేస్తారు. నమోదు చేసి ప్రజలకి ఒక ప్రకటన ఇస్తారు. ఇదిగో మేము ఈ రికార్డులో మీ పేర్లు రాసాము, దీని మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ఈ రికార్డ్ హోల్డర్స్కి అని పబ్లిక్ ప్రకటన ఒకటి ఇస్తారండి. అలాగా ఎవరైనా అబ్జెక్షన్స్ తెలియజెప్పకపోతే అందులో వాళ్ళు ఏ రికార్డులు అయితే రాశారో హక్కుల రిజిస్టర్లో వాళ్ళందరికీ హక్కులు వచ్చేస్తాయి. సపోజ్ బాలకృష్ణ గారిదే ఒక ల్యాండ్ ఉంది పడమట్లో, అతను ఎక్కడికో అమెరికాలో ఎక్కడికి వెళ్ళి కాపురం ఉంటున్నాడు. నేను ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించుకుని నేను హక్కుల రిజిస్టర్లో నా పేరు పెట్టుకున్నా. 2 సంవత్సరాల్లోపు ఈయన అబ్జెక్షన్ పెట్టలేదు. ఆ భూమి నాదే. చట్టాన్ని అడగడానికి కూడా హక్కు లేదు ఇతనికి. సివిల్ కోర్టులకి వెళ్ళడానికి కూడా అతనికి అనుమతి లేదు, ఎందుకంటే చట్టం సివిల్ కోర్టుల పరిధిని తీసేసింది. మరి ఇట్లాంటప్పుడు ఇది ప్రజలకి లాభమా నష్టమా అంటే ఏం చెప్తామండి? పోనీ నాది భూమి టైటిల్ ఉంది, దస్తావేజులు ఉన్నాయి, నేను టిఆర్ఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను రిజిస్టర్ చేసుకున్నా. అట్లా రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్ నమోదు చేసుకుంటే ఎవరైనా చిన్న కాగితం మీద కూడా ఇది నాది అతంది కాదు అని ఒక పేపర్ ముక్క రిటర్న్గా ఇస్తే అది వివాదాల రిజిస్టర్లో రాసి దాన్ని ట్రిబ్యునల్కి పంపిస్తారంట. అంటే నా పూర్తి హక్కు కలిగిన ఆస్తి హక్కు కాకుండా పోతుంది. అక్కడ ఆయన పూర్తి హక్కు కలిగిన ఆస్తి నాకు హక్కు అయింది. అంటే ఈ చట్టం సామాన్యులకి చుట్టమా? కాదు, కబ్జాదారులకు చుట్టం. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వేల ఎకరాలు భూముల్ని కబ్జా చేసేసి వాడి పేరు మీద రికార్డు చేసుకుంటే 2 సంవత్సరాల లోపు ఎవరైనా దాని మీద అబ్జెక్షన్స్ తెలియజెప్పకపోతే అది వాడిదే అయిపోయింది భూమి. మరి అటువంటి సందర్భంలో సామాన్యులు ఉన్నారు, వలసదారులు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, పేదలు ఉన్నారు, అనేక బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళందరూ పరిస్థితి ఏంటండి? చదువు రానోళ్ళు. ఇప్పుడు చదువు రానోడికి 1 ఎకరం భూమి ఉంది. ఆ భూమిని ఎవడో అక్కడ కబ్జాదారుడు చూసి వాడి పేరు మీద రాసుకుంటాడు. వీడికి తెలియదు ఏం జరిగిందో. అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు పేపర్లో, తెలియదు వాడికి కూడా. 2 సంవత్సరాలు అయిన తర్వాత వీడు అడిగే అధికారం లేదు. ఎందుకంటే చట్టం చెప్తుంది 2 సంవత్సరాల లోపు భూ హక్కుల రిజిస్టర్లో నమోదైన తర్వాత అబ్జెక్షన్స్ తెలియజెప్పకపోతే వివాదం ఉంది, ఆ ల్యాండ్ నాదిన అబ్జెక్షన్స్ తెలియజెప్పకపోతే ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదని చెప్తున్నారు. అంటే ఈ చట్టం ఎంత దుర్మార్గమైందంటే సామాన్య ప్రజల యొక్క హక్కులు, అంటే నాకు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న పత్రాలున్నా కూడా ఈజీగా కబ్జాదారుడు దీన్ని దోచేయడానికి ఆస్కారం ఉన్న చట్టం. కాబట్టి ఇది సామాన్యులకి వరం కాదు, శాపమే. ఇప్పుడు ఈ చట్టం వల్ల మనకి అంటే ప్రజలకి, సామాన్య ప్రజలకి జరిగేటువంటి నష్టాలు ఏంటిది సార్ మేడం గారు, సునీల గారు వివరిస్తారు చెప్పండి. ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వస్తే మాత్రం ఇప్పుడు మన టైటిల్ అనేది ముందు తీసుకెళ్ళి మన టైటిల్ మనకున్న హక్కులు తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కొంతమందికి అసలు మన దగ్గర ఒక డాక్యుమెంట్ కూడా లేని ప్రజలు బోల్డ్ మంది ఉన్నారు. పూర్వార్జిత ఆస్తికి అసలు డాక్యుమెంట్లు కూడా లేవు. బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్న డాక్యుమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకి అసలు ఒక డాక్యుమెంట్ లేకుండా నేను అందుట్లో ఉంటున్నాను, నాది ఆ స్థలం, కొన్నిళ్ళు పోనీ అందులో ఇల్లు కట్టుకున్నట్టే ఏదో ట్యాక్స్ రిసీట్ అన్నా ఉంటుంది. ఇల్లు కట్టుకోకుండా ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. పొలాలకు డాక్యుమెంట్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ చాలా సఫర్ అవుతారు. నెక్స్ట్ పూర్వం పార్టీషన్ అనేది జరిగేది కాదు, రిజిస్ట్రేషన్ ఉండేది కాదు, ఏదో వాటాల జాబితా అని రాసుకునేవారు.
ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారంటే ముగ్గురు నీకు ఇది నీకేందని రాసుకునేవారు. అందుట్లో ఎవరన్నా ఒకళ్ళు ముందే అమ్మేసేసుకుని ఇంకొక ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆస్తులు అలాగే ఉంచుకున్నారనుకోండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిస్ప్యూట్స్ మొదలవుతాయి. ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది, మేము పంచుకోలేదు అని కూడా వస్తారు. నెక్స్ట్ డిమానిటైజేషన్ అప్పుడు మనం 500-1000 రూపాయలు పుచ్చుకుని ఎలా బ్యాంకుల ముందు నుంచుని చాలా సఫర్ అయ్యాము. ప్రతి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర క్యూ లైన్లో నుంచుని ఈ డాక్యుమెంట్స్ అన్నీ పుచ్చుకుని వెళ్ళి నుంచుని మరి అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో అది అన్ని రిజిస్టర్లోకి ఎంటర్ అవటానికి మరి దానికి అసలు ఆ టైం అనేది కూడా అసలు మనం చెప్పలేము, మనం ఊహించలేము. అది అసలు మన ఊహకు కూడా అందదన్నమాట. ఇది ప్రజల్లోకి వెళ్తే కానీ వాళ్ళకి అప్పుడు కష్టాలు తెలియదు. ఇప్పుడు దాకా పాపం వాళ్ళకి ఎవరికి తెలియట్లే. ఇదేమనుకుంటున్నారంటే బాగా డబ్బున్నాళ్ళు బాగా ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇది ఇబ్బంది పెట్టే చట్టం మనదే ఉందిలే, మనకేం పర్లేదు అనుకుంటున్నారు. కాదు, 100 గజాలున్నా ఎకరం పొలం ఉన్నా ఏదున్నా సరే వీళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, టైము స్పెండ్ చేయాలి, అన్ని రకాలుగాను ఇబ్బంది పడిపోతారు. మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక డాక్యుమెంట్ అనేటువంటిది ఇంతకుముందు మనం తీసుకుని వెళ్తే ఆటోమేటిక్గా మన పేరు మీద రిజిస్టర్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి నేను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారా చేయరా? మన పేరు మీద ఆ డాక్యుమెంట్స్ అన్నీ మ్యూటేషన్ జరుగుతుందా? జరుగుతుంది. ఒక రకంగా మీరు టైటిల్ అనేది అక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్లోంచి రిజిస్టర్ అయిన తర్వాత మామూలుగా అయితే ఆటోమేటిక్గా రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి రెవెన్యూకి వెళ్ళిపోవాలి. అది ఆటోమేటిక్గా వెళ్ళిపోవాల్సినవి. ఇప్పుడు ఆ పని కూడా మనకే అప్పచెప్పారు. మనమే తీసుకెళ్ళి ఇచ్చి మనం అక్కడ మళ్ళీ ఎంట్రీ వేయించుకోవాలి. ఈ ఎంట్రీ వేయించుకునే లోపల మళ్ళీ ఎవడన్నా వచ్చి అడ్డం పడితే అది డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంత చేసుకున్నా మనకి ఇక్కడ పని జరగదు. ఎంఆర్ఓ కనుక దాన్ని సంతృప్తి చెందలేదు మనం తీసుకెళ్ళిన డాక్యుమెంట్తో, అప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించగలుగుతాం? చట్ట ప్రకారం అయితే టైటిలింగ్ రిజిస్టర్ అధికారి టైటిల్ రిజిస్ట్రేషన్ దాకా దానిలో ఏదైనా లోపాలు ఉన్నదన్న దానికి అప్పలేట్ అథారిటీ, ఆర్డీఓ, నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళ దగ్గర కూడా కనుక మనకి న్యాయం అనేది అక్కడ కూడా జరగలేదు అనుకున్న పక్షంలో హైకోర్టుకి, అప్పలేట్ అథారిటీ హైకోర్టు కూడా లేదు, ఓన్లీ రివిజనే హైకోర్టుకి ఇచ్చారు. అంటే రివిజన్లో మన న్యాయం జరుగుతుందంటారా? రివిజన్లో న్యాయం జరుగుతుందని ఇంకా వెళ్ళాలి, కానీ అందరికీ హైకోర్టుకి వెళ్ళి అంత ఖర్చు పెట్టుకుని అంత డబ్బులు చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. హైకోర్టుకి వెళ్ళాలంటే అంత ఖర్చు పెట్టుకుని అందరూ వెళ్ళలేరు. దానివల్ల సామాన్యులకి చాలామందికి ఇక్కడే నష్టం జరుగుతుంది. చట్టంలో అంటే కోర్టుల పరిధి ఏమైనా ఉందా? కోర్టు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం కోర్టు పరిధిని తగ్గించేశారండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ లేకపోతే మినిస్టర్ గారు చెప్పింది కానీ ఏంటంటే న్యాయస్థానంలో విచారణ జరగటం ఆస్తులకు సంబంధించి ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి మేము ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే విచారణ చేసి దాని రిజిస్ట్రేషను ఆ ఎంట్రీస్ రికార్డ్ చేయటం అనేది తీసుకున్నామన్నాడు. దీని ప్రకారంగా ఈ చట్టం ప్రకారంగా కానీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం కానీ కోర్టు పరిధిని పూర్తిగా తీసేశారు. అంతేకాదు ఇందులో సెక్షన్ 38 ఆఫ్ ది యాక్ట్లో క్లియర్గా చెప్పారండి. ఏమని చెప్పారంటే సెక్షన్ 38లో బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్, నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ in which any title registration officer and land titling appellate officer appointed under this act are empowered by or under this act to determine. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మాత్రం కానీ ల్యాండ్ టైటిలింగ్ అప్పలేట్ ఆఫీసర్ మాత్రమే చేసి పాస్ చేసినటువంటి ఉత్తర్వుల్ని ఏ సివిల్ కోర్టు విచారించే అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అధికారాలను ఇచ్చారు? ఒక ఎంట్రీని కాదండి, కంక్లూజివ్ ప్రూఫ్ని, మార్కెటబుల్ టైటిల్ని డిసైడ్ చేసే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చారు. అలా వాళ్ళు ఒక ఉత్తర్వులు పాస్ చేస్తే సివిల్ న్యాయస్థానాలు దీన్ని పరిగణించకూడదు అని చెప్పారు. ఇది ప్రజలందరికీ తీవ్రంగా నష్టం కలిగి ఇలాంటి అనేక రకమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయండి. ఇది ఒకటే కాదు, న్యాయస్థాన పరిధిలోకి రావటమే కాదు, సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయటమే కాదు, ఇంకా అనేకమైనటువంటి నష్టాలు జరిగే ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి చెప్తానండి. ఈ చట్టం ప్రకారం ఏంటంటే సెక్షన్ 8 ప్రకారంగా 8, 9, 10 ఈ 3 రకాలుగా ఉందండి. ఒకటి ఏం చెప్పాడంటే దీని ప్రకారంగా రిజిస్టర్ ఆఫ్ టైటిల్ సెక్షన్ 8 ప్రకారంగా
రెండోది సెక్షన్ 9 ప్రకారంగా రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్, 3 సెక్షన్ 9 ప్రకారంగా రిజిస్టర్ ఆఫ్ చార్జెస్ అండ్ కోవెనెంట్స్ అని పెట్టారు. అంటే ఇవి ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ టైటిల్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ 6 ప్రకారంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం, అది పట్టాదార పుస్తకాల్లోనూ కానివ్వండి, అడంగల్స్ అవనివ్వండి, రికార్డ్ ఆఫ్ రైట్స్ అవనివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ అవనండి, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు ఎవరెవరు ఈ ఆస్తికి ఓనర్స్ అని యజమానులను తయారు చేస్తారట. అంటే ఉదాహరణకి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఫలానా గ్రామంలో ఫలానా సర్వే నెంబర్లో ఫలానా వ్యక్తి దగ్గర నుంచి ఇంత భూమి మాకు అవసరం ఉంది అని ఏ రకంగా అయితే పేపర్లో వేస్తారో ఆ రకంగా ముందు వాళ్ళు ఓనర్షిప్ నుండి లిస్టు తయారు చేసుకుని ఆ నోటిఫైడ్ ఏరియాలో ఇది ప్రచురిస్తారట. మా లెక్కల ప్రకారంగా ఫలానా సర్వే నెంబర్లో వెంకట్రావు గారికి ఇంత ఆస్తి ఉంది అని చెప్తారు. అది మనం ఏం చేయాలంటే అప్పుడు అది చూసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నా డాక్యుమెంట్స్ ఇవి అని చెప్పి వాళ్ళకి చూపించాలి. అలా చూపించినప్పుడు ఎవరు కనుక అభ్యంతరాలు చెప్పకపోతే దానిని ఆయన కనుక నమ్మినట్టయితే, మనం చెప్పిన డాక్యుమెంట్స్ ఆయన నమ్మినట్లయితే, ఎవరు అభ్యంతరాలు చెప్పకపోతే దాన్ని రిజిస్టర్ ఆఫ్ టైటిల్ దాంట్లో ఎంటర్ చేస్తారు. అలా కాకుండా నేను ఇచ్చినటువంటి అప్లికేషన్ మీద నా అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ, ఇంటి పక్క వాళ్ళు కానీ, అదే థర్డ్ పార్టీస్ ఎవరైనా సరే ఈ ఆస్తి మీద నాకు క్లెయిమ్ ఉంది, అతను కాదు హక్కుదారుడు, నాకు కూడా ఈ ఆస్తి మీద క్లెయిమ్ ఉంది అని చెప్పినట్టయితే దాన్ని రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో తీసుకెళ్ళిపోతారు. ఒకసారి రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి మార్కెటబుల్ టైటిల్ అనేది ఉండదు. పిల్లల చదువులకి అమ్ముకోవడానికి కుదరదు, పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి ఆస్తిని తనఖా పెట్టి డబ్బు తీసుకుంటా కుదరదు, బ్యాంక్స్ లోన్ ఇవ్వవు. ఏ రకమైనటువంటి అంటే సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ప్రొహిబిటెడ్ రిజిస్టర్లో పెట్టినట్టుగా ఈ ఆస్తి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇది రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్. ఇంకోటి ఛార్జెస్ ఉందంటే ఆ సందర్భం వచ్చిన మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించే అధికారి ఎవరు? అదేనండి, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఎప్పుడైతే వచ్చిందో తను ఇది రికార్డ్ చేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు, ఇది నేను రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఎంటర్ చేశానని. దాన్ని ల్యాండ్ టైటిలింగ్ అప్లిట్ ఆఫీసర్ LTAO అతను ఒక జాయింట్ క్యాడర్ ఆఫీసర్ అయి ఉండాలి. అంటే సర్వింగ్ అయ్యొచ్చు, జాయింట్ కలెక్టర్ సర్వింగ్ కానీ లేదా రిటైర్డ్ కానీ అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అప్లిట్ ఆఫీసర్గా బిహేవ్ చేసి ఈ క్లైమ్ని వాళ్ళు నిర్ణయించి ఒక ఉత్తర్వు పాస్ చేస్తారు, ఒక ఆర్డర్స్ పాస్ చేస్తారు. అంటే ఈ వ్యక్తి నిజమైన ఓనరా, అదే క్లైమ్ పెట్టినటువంటి వ్యక్తి నిజమైన ఓనరా అనేది వాళ్ళ పరిధిలో వాళ్లే విచారణ చేసేసి, అది కూడాను సహజ న్యాయ సూత్రాల ప్రకారం అని అంటున్నారు. ఏ ప్రొసీజర్ ప్రకారం అంటే వాళ్ళకి నచ్చిందే సహజ న్యాయ సూత్రం, దాని ప్రకారం ఆర్డర్ పాస్ చేస్తే దాని మీద రివిజన్కి వెళ్లాల్సిందైతే సివిల్ కోర్టుకు లేదని చెప్పారండి. అన్యాయం జరిగినప్పుడు అతను మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అధికారం ఎక్కడైనా ఉందా? అప్పీల్ లేదండి. అప్పీల్ ఇప్పుడు హైకోర్టుకి మనం జిల్లా కోర్టులో, లేకపోతే జిల్లా కోర్టులో కనుక మనం న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తున్నాం, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు కన్నా వెళ్తున్నాం మనం. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు ఒక అప్పీలేట్ అథారిటీ సంథింగ్ ఎవరినైతే ఏర్పాటు చేశారో వాళ్ళ దగ్గర న్యాయం జరగలేదని నేను భావిస్తున్నాను. నేను భావించినప్పుడు మరి అప్పీల్కి వెళ్ళడానికి దీంట్లో ఏదైనా మనకు అవకాశం ఉందా? ఈ చట్ట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులే ఫైనల్ అండి. దాని మీద రివిజన్ మాత్రమే ఉంది. రివిజన్ అంటే అప్పీల్ అంటే చాలా డిఫరెంట్ ఉంది. అప్పీల్ అనేసరికి ఏంటంటే కూలంకుషంగా దస్తావేజులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మిగతా రికార్డ్స్ అన్నీ చూసుకుని ఉత్తర్వులు పాస్ చేసేది. ఒకవేళ ఆర్డర్ తప్పు రాస్తే దాన్ని రివర్స్ చేసే అధికారాలు అప్పీలేట్ కోర్టుకు ఉంటాయి. రివిజన్ కోర్టుకి ఏమిటంటే అపరెంట్ ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డు, ఎక్కడైనా సరే ఈయన వన్ సైడెడ్గా ఆర్బిటరీగా ప్రవర్తించాడా, అలా ఉన్నట్టయితే మాత్రమే హైకోర్టు ఆ ఆర్బిటరీనెస్ కానీ లేకపోతే చట్టాన్ని కానీ, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మీరు ఇందాక అన్నట్టుగా ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే కనీసం నోటీస్ అన్న ఇచ్చాడా లేదా, వాళ్ళకి ఇవ్వకుండానే ఈయనకి పేరు మార్చేశాడా థర్డ్ పార్టీది అనేటువంటి అంశాలు మాత్రమే రివిజన్లో చూసే అవకాశం ఉంటుందండి. రివిజన్ పరిధి వేరు, అప్పీల్ పరిధి వేరు. కాబట్టి అప్పీల్ పూర్తిగా ఈ చట్టంలో తీసేశారు, ఒక్క రివిజన్ మాత్రమే ఇచ్చారు హైకోర్టుకి అండి. పరిష్కరించాలంటే ప్రాథమిక చట్టం ఏంటయ్యా అంటే సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్. అది అసలు పనిచేయదని చెప్తారు ఇక్కడ. మరి అది పనిచేయకుండా సెక్షన్ 25లో ఉన్నటువంటి సక్సేషన్ ఎట్లా తేలుతావు అనేది మరి బ్రహ్మదేవుడికి తెలియదు, లేదా యాక్ట్ రాసిన వాళ్ళకి తెలియాలి. లేదు ఇంకెక్కడ చెప్తారు, వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటారు. డిస్ప్యూట్ ఉంటే టైటిల్ విషయంలో ఈ ఆస్తి హక్కును తేల్చే అంశంలో ఎవరిది ఏంటి, చనిపోయిన వారి ఫ్యామిలీ ఎవరు అని నిర్ధారించేదానికి డౌట్ ఏదైనా ఉంటే చేయడానికి లేదయ్యా, వాళ్ళని వెళ్ళి సివిల్ కోర్టుకి వెళ్ళి సక్సేషన్ తెచ్చుకోమంటున్నాం సర్టిఫికేట్. కానీ దానికంటే 1000 రెట్లు ఘనమైనటువంటిది, గొప్పదైనటువంటి భూమి హక్కు మాత్రం ఎదురే తెలిచేస్తారంటే అదే ఇక్కడ మాయా. సక్సేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నీకు నాలెడ్జ్కి అందనప్పుడు కోర్టుకు వెళ్ళమంటున్నావు,
సక్సెషన్ అంటే చిన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటిది. కానీ ఆస్తి మీద హక్కు మాత్రం మళ్ళీ ఈ ల్యాండ్ టైటిలింగ్ అప్లైట్ ఆఫీసర్ గా తెలియజేస్తారంట. ఇది ఎక్కడ విచిత్రమైన పొజిషన్. ఇదే నేను చెప్పేది, భారత రాజ్యాంగం ప్రజలకు హక్కు ఇచ్చింది. అందుకే ఒక ట్రైన్డ్ ఆఫీసర్, వెల్ స్కిల్డ్ నాలెడ్జ్ కలిగినటువంటి న్యాయమూర్తులు చేయాల్సిన పనిని ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, రెవెన్యూ అథారిటీస్ చేస్తే ఇవే ప్రాబ్లం వస్తాయండి. ఎవరు ఒకరి ఆస్తి ఒకరికి ఇచ్చేస్తారు. అన్ని విడికిలు మోకాళ్ళకి ఒకే మంత్రం అన్నిటికి కలిపి దీనికి తీసుకొచ్చేసి ప్రతి ఆస్తిని కూడా ఈయన డిటర్మిన్ చేసి ఇతనే నిర్ధారించాలని. ఇదేనండి ఇక్కడ ప్రజలు దక్కాల్సినటువంటి న్యాయం దక్కకుండా పోతుంది. సక్సెషన్ విషయంలోనే క్లియర్ గానే చెప్పారు, దాంట్లో మేము తేల్చలేని అంశాన్ని కోర్టుకు వెళ్ళండి అంట. సక్సెషన్ పద్మనాభం గారు, ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లు దీన్ని కనుక చూస్తే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగే విధంగా ఈ చట్టం కనిపిస్తూ ఉంది. అసలు ఆ చట్టంలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక హక్కులకి ఏ విధమైనటువంటి భంగం కలుగుతుంది అనేది మీరు భావిస్తున్నారు? మంచి ప్రశ్న అండి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ప్రసాదించిన వరం అండి. అంబేద్కర్ గారు మన భారతదేశ పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఈ ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో నుంచి తీసేసి రాజ్యాంగ హక్కు కింద పరిగణించడం కోసం అమెండ్మెంట్ చేశారు. అది 44వ అమెండ్మెంట్లో రాజ్యాంగ హక్కు కింద మార్చారు. ఆర్టికల్ 300A కింద దాన్ని ఆస్తి హక్కు కింద పెట్టారు. అంతకుముందు 31వ అధికరణంలో ఉండేది, అంటే అప్పుడు అది ప్రాథమిక హక్కు కింద ఉండేది. కానీ రీసెంట్గా వచ్చిన కొన్ని మార్పుల వల్ల కానీ, జ్యుడిషియల్ డిక్టమ్ అంటే జడ్జిమెంట్స్ వల్ల కానీ మనం దీన్ని ప్రాథమిక హక్కు కాదా అని నిర్ణయించుకోవాలంటే ముఖేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అనే ఒక జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, ఆస్తి హక్కు అనేది మానవ హక్కుతో సమానమైంది, అంటే హ్యూమన్ రైట్స్ అని. ప్రాపర్టీ రైట్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్ అని. ప్రాపర్టీ రైట్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్ అని అంటే ఒక మానవ హక్కు ఉల్లంఘన ప్రాథమిక హక్కు ఉల్లంఘనతో సమానం. సో ఆస్తి హక్కును ఉల్లంఘించడం ప్రాథమిక హక్కు కింద మానవ హక్కు ఉల్లంఘన అయినప్పుడు మానవ హక్కు ఉల్లంఘన ప్రాథమిక హక్కు ఉల్లంఘన అవుతుంది. కాబట్టి ఈ చట్టం యొక్క రాజ్యాంగ పరిమితి, రాజ్యాంగబద్ధత గురించి మనం నిర్ణయించుకోవాలంటే ఈ చట్టం రాజ్యాంగబద్ధతకి నిలబడే పరిస్థితిలో లేదండి. కారణం ఏంటంటే ఈ చట్టం యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇందా కృష్ణమూర్తి గారు చెప్పినట్టు చెప్పడం ఒక విధంగా చెప్తున్నారు. లోపల ఉన్న 69 సెక్షన్లు లోపభూయిష్టంగా ఉన్నాయండి. మరొక విషయం ఏంటంటే ఈ చట్టంలో చెప్పిన మరొక అంశం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ల్యాండ్ యొక్క సెక్యూరిటీ, అంటే టైటిల్ యొక్క సెక్యూరిటీకి, ల్యాండ్ హోల్డర్ యొక్క టైటిల్ యొక్క సెక్యూరిటీ కోసం ల్యాండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం, ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని అడ్మినిస్ట్రేటివ్ చేయడం కోసం, మేనేజ్ చేయడం కోసం ఈ చట్టం అవసరం అని చెప్తున్నారు. అంటే సమగ్ర భూ సర్వే చేయటం కోసం మాత్రమే ఈ చట్టం. సమగ్ర భూ సర్వే చేయటం కోసం చేయాల్సిన పనుల్లో టైటిల్ డిసైడ్ చేయడానికి ఈ చట్టంలో ఏ పరిస్థితిలో కానీ ఈ ఉన్న 69 సెక్షన్లో అసలు టైటిల్ అంటే ఏంటో చెప్పలేదండి. మానవ హక్కులు కానీ ప్రాథమిక హక్కులు కానీ ఉల్లంఘన ఎలా జరుగుతాయి అంటే, ఒక వ్యక్తికి ఒక యాజమాన్య హక్కు రావడానికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఆ చాలా ఫ్యాక్టర్స్ పనిచేసే దానిలో అనువంశికం ఒకటి ఉంటుంది, అదేవిధంగా వంశపారంపర్యం అని ఉంటుంది, వారసత్వం ఒకటి ఉంటుంది, అడ్వర్స్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. అంటే నేను కొన్ని సంవత్సరాలు వ్యక్తి, అదే చట్ట ప్రకారం ఏంటంటే పొజిషన్ ఈజ్ 9 పాయింట్స్ అండి. అంటే మొత్తం ఒక కేసు గురించి 10 పాయింట్స్ తీసుకుంటే పొజిషన్ అంటే స్వాధీనంలో ఉండటం అనేది 9 పాయింట్స్ కింద లెక్కేస్తారు. మరి నేను స్వాధీనంలో ఉండి నాకు ఎటువంటి కాగితాలు, ఎటువంటి రాతపూర్వకమైన ఆధారాల్లో లేనప్పుడు నా పూర్తి 9 పాయింట్లు ఉన్న నా పొజిషను ఈ చట్టం వలన పూర్తిగా పోతుందండి. అంటే నా ప్రాథమిక హక్కు జీవించే హక్కు. జీవించే హక్కు అంటే జీవించే హక్కులో అంతర్భాగమైన రక్షించుకునే హక్కు. రక్షించుకోవటం అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి, అదేవిధంగా చలి నుంచి, ఎండ నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి, నేను జీవించడానికి, అంటే జంతు ప్రమాణాలతో కాకుండా మానవ ప్రమాణాలతో నేను జీవించాలి అంటే నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక రక్షణ ఉండాలి. కాబట్టి జీవించే హక్కులో అంతర్లీనమైన ఈ ఆస్తి హక్కుని ఉల్లంఘించడం మానవ హక్కుల ఉల్లంఘన కింద, అదేవిధంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కింద రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టంగా మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు
ఈ వారసత్వ చట్టాల విషయంలో గతంలో ఏ విధంగా ఉండేటువంటిది ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ చట్టాలని ఈ చట్టంలో ఏ విధంగా చూపిస్తున్నారు? సార్, ఈ చట్టంలో సెక్షన్ 25 అనేది సక్సెషన్ గురించి చెప్తుందండి. గతంలో అయితే సక్సెషన్ సర్టిఫికేట్ కావాలంటే ఫ్యామిలీ మెంబర్ వరకు అయితేనేమో ఎంఆర్ఓ ఇచ్చేవాళ్ళు. ఈ చట్టం లేదు, సక్సెషన్ కావాలంటేనే సివిల్ కోర్టుకి వెళ్ళి ఆయా హిందూస్ అయితే హిందూ సక్సెషను, ఇండియన్ సక్సెషను, ఎట్లాగా ఎవరి వాళ్ళ వారసత్వాన్ని బట్టి సక్సెషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ సక్సెషన్ సర్టిఫికేట్ ఇతనే గ్రాంట్ చేయొచ్చు అని చెప్తారు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ అని. కానీ ఎట్లాగా ఇవ్వాలి అని చెప్పరు. ఎందుకంటే దీన్ని తెలవాలంటే ఒక్కసారి మనం సెక్షన్ 37 ఒకసారి చూసుకోవాలి. 37లో ఏం చెప్తున్నారంటే, ద ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ షాల్ నాట్ బౌండ్ బై ది ప్రొసీజర్ లేడ్ డౌన్ బై ది సివిల్ ప్రొసీజర్ 1908. అసలు ఆస్తి తగాదాలను పరిష్కరించాలంటే ప్రాథమిక చట్టం ఏంటయ్యా అంటే సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్. అది అసలు పనిచేయదని చెప్తారు ఇక్కడ. మరి అది పని చేయకుండా సెక్షన్ 25లో ఉన్నటువంటి సక్సెషన్ ఎట్లా తేలుతావు అనేది మరి బ్రహ్మదేవుడికి తెలియాలి, లేకపోతే యాక్ట్ రాసిన వాళ్ళకి తెలియాలి. లేదు ఇంకెక్కడ ఒకటి చెప్తారు, వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటారు. దాంట్లో సబ్స్టాంటివ్ డిస్ప్యూట్ ఎక్సిస్టింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సక్సెషన్ టు దిస్ ఈజ్ టైటిల్, ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ షాల్ నాట్ గ్రాంట్ ది సక్సెషన్ బట్ రిఫర్ ది మ్యాటర్ టు ది రిలవెంట్ సివిల్ కోర్ట్. వల్ల కాదు సబ్స్టాంటివ్ డిస్ప్యూట్ ఉంటే టైటిల్ విషయంలో ఈ ఆస్తి హక్కును తేల్చే అంశంలో ఎవరిది ఏంటి, చనిపోయిన వారి ఫ్యామిలీ ఎవరు అని నిర్ధారించేదానికి డౌట్ ఏదైనా ఉంటే చేయడానికి లేదయ్యా, వాళ్ళని వెళ్ళి సివిల్ కోర్టుకి వెళ్ళి సక్సెషన్ తెచ్చుకోమంటున్నావు సర్టిఫికేట్. కానీ దానికంటే 1000 రెట్లు ఘనమైనటువంటిది, గొప్పదైనటువంటి భూమి హక్కు మాత్రం ఇతరే తేల్చేస్తాడంటే. అదే ఇక్కడ మాయా. సక్సెషన్ సర్టిఫికేటే ఇవ్వడానికి నీకు నాలెడ్జ్కి అందనప్పుడు కోర్టుకి వెళ్ళమంటున్నావు. సక్సెషన్ అంటే చిన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటిది. కానీ ఆస్తి మీద హక్కు మాత్రం మళ్ళీ ఈ ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ అయితే తేల్చేస్తాడంట. ఇది ఎక్కడ విచిత్రమైన పొజిషన్. ఇదే అండి నేను చెప్పేది. భారత రాజ్యాంగం ప్రజలకు హక్కు ఇచ్చింది. అందుకే ఒక ట్రైన్డ్ ఆఫీసర్, వెల్ స్కిల్డ్ నాలెడ్జ్ కలిగినటువంటి న్యాయమూర్తులు చేయాల్సిన పనిని ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, రెవెన్యూ అథారిటీస్ చేస్తే ఇవే ప్రాబ్లం వస్తాయండి. ఎవరు ఒకలాస్తి ఒకరికి ఇచ్చేస్తారు. అన్ని పిడికిను మోకాలికి ఒకే మంత్రంలో అన్నిటికి కలిపి దీనికి తీసుకొచ్చేసి ప్రతి ఆస్తిని కూడా ఈయన డిటర్మిన్ చేసి ఇతనే నిర్ధారించాలని. ఇదేనండి ఇక్కడ ప్రజలు దక్కాల్సినటువంటి న్యాయం దక్కకుండా పోతుంది. సక్సెషన్ విషయంలోనే ఈయన క్లియర్గానే చెప్పారు. దాంట్లో మేము తేల్చలేని అంశాన్ని కోర్టుకు వెళ్ళండి అంటారు సక్సెషన్. కానీ టైటిల్ మాత్రం మేమే తేల్చేస్తామంటే చేయలేని పని కూడా మేమే చేస్తాం, మా వల్ల పని కానీ కూడా మాకు చేతకాని పని కూడా మేమే చేస్తామని సెక్షన్ 25 ద్వారానే చెప్తున్నారు వాళ్ళ యాక్ట్లో. ఇప్పుడు ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ చట్టంలో ఏం చెప్తుంది? సార్, ఎవరైనా కానీ ఈ ల్యాండ్ కలిగి ఉంది, అది ప్రభుత్వం అయినా కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నమోదు చేయించుకోవాలి. వివాదాలు ప్రభుత్వ భూములు ఉన్న వివాదాలు రిజిస్టర్ చేయించుకోవాలి. ప్రభుత్వ భూముల మీద ఛార్జెస్ కోవెనెంట్స్ ఏమైనా ఉన్నా కానీ అవి కూడా నమోదు చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏమనిపిస్తుందంటే అండి, సెక్షన్ 64 ప్రకారం పెనాల్టీస్ ఉన్నాయి. పెనాల్టీస్ వచ్చేటప్పటికి కేవలం ప్రజలకి ఉన్నట్లుగా ఉందంటే ఏదైనా కానీ ప్రజలు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నమోదు చేయించుకోకపోయినా, కోర్టు తగాదాలను నమోదు చేయించుకోకపోయినా, కోవెనెంట్స్ నమోదు చేసుకోకపోయినా, లేదంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పు అని కనుక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కనుక అనుకుంటే అటు వ్యక్తికి 6 నెలల జైలు, 50,000 రూపాయల ఫైను. అంటే పుట్టుస్వామి కేసులోనేమో సుప్రీంకోర్టు ఏమో గోప్యత హక్కు అని చెప్తుంటే ఇక్కడ నీ వివరాలన్నీ వెళ్ళి రాయాలి. రాయకపోతే ఎక్కడేమో సివిల్ కోర్టు అంటారు, కానీ క్రిమినల్ కోర్టు లాగా పెనాల్టీస్, ఫైన్స్ వేస్తాండి. అంటే ఎటు చూసినా కానీ ఈ యాక్టు ప్రజలకు విఘాతంగానే ఉంది. తన వల్ల కాని పని నెత్తికెట్టుకుంటాం. అసలు ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్లోనే చెప్తారండి. అసలు మీకు మొదట ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏం చెప్తారంటే, టు ప్రొవైడ్ ఫర్ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఫర్ ఎఫిషియంట్ అండ్ స్పీడీ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్. అంటే భూ వివాదాలను పరిష్కరించడానికి ఒక ఆదర్శవంతమైన న్యాయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తారంట. వాళ్ళకి ఎవరు కూడా లా తెలిసిన వాళ్ళు కాదు, చట్టం చదువుకున్న వాళ్ళు కాదు. ఇంతకంటే దుర్మార్గమైంది భారతదేశ చట్టాలు ఎక్కడ లేదండి. భారత రాజ్యాంగంలో చెప్పిన స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థకి కాంట్రరీగా ప్రతిగా ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అందుట్లో ఎవరు లా చదువుకోవాల్సిన పని లేదు, కేవలం రెవెన్యూ అధికారి, ఆర్డీఓ అధికారి ఉంటామంటే
ఇంతకంటే దుర్మార్గమైంది. అక్కడ సివిల్ ప్రొసీజర్ కూడా అమలు కాదు. ఆ నిర్ణయాల మీద కోర్టుకి వెళ్ళటానికి లేదు. హైకోర్టుకు కూడా కేవలం రివిజన్కి వెళ్ళటం అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక న్యాయాన్ని పూర్తిగా తగలబెడతాం లాంటిది. ప్రజలకు న్యాయాన్ని పొందే హక్కును పూర్తిగా దూరం చేయడం అండి. మరి ఈ చట్టంలో చాప్టర్ 5 ఏం చెప్తోంది? చాప్టర్ 5 వచ్చి ల్యాండ్ అథారిటీ గురించి చెప్తుందండి. ల్యాండ్ అథారిటీకి ఉన్న పవర్స్, ల్యాండ్ అథారిటీస్ ఏమేమి చేయొచ్చు. ఈ ల్యాండ్ అథారిటీ సెక్షన్ 26లో వచ్చి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ అంటే ఈ ల్యాండ్ అథారిటీ ఒక బాడీ కార్పొరేట్గా ఇన్కార్పొరేట్ అయ్యి దానికి ఏమేమి ఉంటాయి అంటే పర్పెచువల్ సక్సెషన్. ల్యాండ్ అథారిటీ అనేది ప్రాపర్టీని ఎక్వైర్ చేయొచ్చండి. ఎక్విజేషన్ కోసం ఇంతకుముందు మనకి ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఒకటి ఉండేదండి, అంటే భూసేకరణ చట్టం. ఆ భూసేకరణ చట్టంలో కొన్ని నామ్స్ ఉన్నాయండి. 2013లో భూసేకరణ చట్టాన్ని కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చారు, ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారం కాంపన్సేషన్ నిర్ణయించాలంటే ఆర్డీఓ స్థాయిలో ఒక అధికారి దానికి కొన్ని పారామీటర్స్ ఇచ్చి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి దాని ప్రకారం కాంపన్సేషన్ నిర్ణయించడానికి ఆ యాక్ట్ని చాలా ప్రశంసలు పొందిన యాక్ట్ అండి. అటువంటి యాక్ట్ని నిర్వీర్యం చేయడం కోసం ఈ ల్యాండ్ అథారిటీ కెన్ ఎక్వైర్ అంటే ఎక్విజేషన్ చేసే రైట్ ఇచ్చారు. అలాగే ఎక్విజేషన్ చేసిన ల్యాండ్ని కానీ నోబడీ కెన్ క్లైమ్స్ అంటే ఎవరు క్లెయిమ్ చేయని ప్రాపర్టీ అంటే ల్యాండ్ని భూమిని బలవంతంగా ప్రభుత్వం సేకరించవచ్చు. అదేవిధంగా డిస్పోజ్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ అమ్మను కూడా అమ్మొచ్చండి. ఈ పరిధి అంటే జ్యూరిస్డిక్షన్ అంటాం. ఇప్పుడు కోర్టులకు కానీ కొన్ని సంస్థలకు కానీ కొన్ని జ్యూరిస్డిక్షన్లు పెడతారు. ఈ ఆఫీస్ ల్యాండ్ అథారిటీ అనే ఆఫీస్కి ఒక ఆఫీస్ ఎక్కడ పెట్టాలి అనేది నిర్ణయించేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇష్టం అండి దాని హెడ్ ఆఫీస్ పెట్టడానికి. అదేవిధంగా ఆ హెడ్ ఆఫీస్ కాకుండా మిగతా ఆఫీసులు ఎక్కడ పెట్టాలంటే అది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్లో పెడితే పెట్టచ్చు, లేదా ఎండాకాలం వస్తుంది డెహ్రాడూన్లో పెట్టుకుందాం, లేదా ఊటీలో పెట్టుకుందాం చల్లగా ఉంటుందని అక్కడ పెట్టినా, మనం తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఒక కొంట పొలం గురించి నేను ఎంక్వైరీ చేయించుకోవాలంటే అప్పు చేసి 2 కొంట పొలాలకు సరిపడా అప్పు చేసి నేను ఆ ఎంక్వైరీకి వెళ్ళాల్సి వస్తుందండి డెహ్రాడూన్ అది. కాబట్టి అంటే ఏంటంటే ప్రజలకి న్యాయాన్ని దూరం చేయటం, ప్రజల హక్కుల్ని కాలరాయటం. అదే ప్రజల యొక్క ఆస్తులను లాక్కున్న తర్వాత కూడా అంటే నన్ను మీరు కత్తితో పొడుస్తున్నా సరే నేను నవ్వుతూ ఉండాలి, నేను అమ్మ అని అరవకూడదు. నా ఆస్తి పోతుందని చెప్పి నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి. నేను బియాండ్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఎక్కడో ఉంటే నా ఆస్తి ఎక్కడుంటే మీరు ఎక్కడో పెడితే నేను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి అంటే ప్రజల యొక్క బాధ అరణ్యరోదన. అంటే ప్రభుత్వం మీ దగ్గర నుంచి భూమిని బలవంతంగా లాగేసేసుకుని పెద్దలకి ఎవరికైనా ఇచ్చినా కూడా మనమేం మాట్లాడడానికి లేదు, చేయలేమండి. ప్రభుత్వ అధికారి దగ్గరికే న్యాయం కోసం ఏం చేయలేమండి. మరొక విషయం ఏంటంటే దీనిలో మరొక కీలకమైన అంశం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే సివిల్ కోర్టులో 64% వివాదాలన్నీ భూమికి సంబంధించిన వివాదాలే ఉన్నాయి కాబట్టి మేము ఈ భూ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం అని చెప్పి ఒక సాకు చూపిస్తున్నారండి. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఎక్కడ లేదండి. కానీ చెప్పడం వీడియోల్లో కానీ వైరల్లో కానీ వీళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ ప్రచారం చేసే విధానంలో ఇదోటి చెప్తున్నారు. భూ వివాదాలు వచ్చినప్పుడు దేని మీద బేస్ చేసుకొని వస్తున్నాయి అని మనం ఒకటి ఆలోచనలోకి వెళ్తే ఒక సర్వే నెంబర్లో ఒక వ్యక్తికి 5 ఎకరాలు ఉంటే అదే సర్వే నెంబర్లో ఇంకో వ్యక్తికి 4 ఎకరాలు ఉన్నట్టుగా అడంగల్స్ కానీ పహానీలు కానీ 10-1 అడంగల్స్ కానీ లేదా పొజిసరీ సర్టిఫికెట్లు కానీ ఇంకోటి కానీ ఇస్తున్నారు. ఎవరండి ఇస్తుంది? రెవెన్యూ అథారిటీస్ వాళ్ళే కదా. అంటే భూ వివాదాలు రావడానికి కారణం ప్రజల రెవెన్యూ అధికారులు ఇచ్చిన రికార్డులు సరిగ్గా లేవు అని చెప్పి భూ వివాదాలు పెరిగినప్పుడు ఆ భూ వివాదాలు పరిష్కరించడానికి కోర్టులకు వెళ్తుంటే కోర్టు వాళ్ళు రెవెన్యూ అథారిటీస్ వాళ్ళని మొట్టికాయలేస్తుంది. సరే కోర్టులు మమ్మల్ని తిడతాయి అంటే ఇక్కడ కోర్టులు మా మీద పెత్తనం చెలాయిస్తుంది అనే ఒక దీనితో కోర్టుల మీద మేము పెత్తనం చెలాయించాలి. ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఇచ్చిన టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఇచ్చే సర్టిఫికెట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని డిసైడ్ చేసే స్థాయికి దిగజార్చేస్తున్నారండి. న్యాయస్థానాన్ని, న్యాయ వ్యవస్థని దిగజార్చేస్తున్నారు. దున్నేవాడిదే భూమి, పండించేవాడే ఆ భూమికి ఆసామని చెప్పేసి తెలంగాణలో మనం విప్లవ ఉద్యమాలు అవన్నీ చూసాం. అక్కడ భూములన్నీ కూడా భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈ చట్టం వల్ల
అటువంటి పరిస్థితి ఏమైనా ఏర్పడే పరిస్థితి ఏమైనా ఉందంటారా మీరు? సార్ బాలకృష్ణ గారు, ముఖ్యంగా గతంలో అయితే బంజరు భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఎవరైతే దున్నుకుంటున్నారో, ఎవరైతే పండించుకుంటున్నారో, ప్రభుత్వ భూములు అయితే 12 సంవత్సరాలు కంటిన్యూగా దున్నినా పండించుకున్నా అతనికి హక్కు బదలాయింపబడుతుంది, భూమి హక్కు. అదేవిధంగా ప్రభుత్వ భూములు అయితే 30 సంవత్సరాలకు హక్కు బదలాయించబడుతుంది. కాబట్టి అప్పుడేమన్నారంటే దున్నేవాడిదే భూమి, పండించేవాడే ఆసామి, ఎందుకంటే అడిగేవారు లేరు కదా, ప్రభుత్వ భూములు ఎప్పటి నుంచో పండించుకుంటున్నాడు జీవనాధారం కోసమని హక్కు కల్పించారు. ఇప్పుడు ఈ చట్టం వచ్చి ఏం చెప్తుందంటే తన్నేవాడిదే భూమి, ఆక్రమించేవాడే ఆసామి. ఎవడైతే వచ్చి తన్ని నువ్వు నోరెత్తకు, నేను అక్కడ నీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటా, చంపేస్తా అన్నాడు అనుకో, వీడెళ్ళి అక్కడ అబ్జెక్షన్ పెట్టకపోతే ల్యాండ్ ఆడిదే. గతంలో అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళో కోర్టుకి వెళ్ళో మనం ఫైల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కోర్టు జ్యూరిస్డిక్షనే తీసేసింది. అంటే అసలు నువ్వు అధికారి తప్పు చేశాడు అనుకోండి, వాడు డైరెక్ట్గా వచ్చి మోసం చేసి అయ్యా భూమి నాదన్నా, నీది కాదు, ఫలానా వ్యక్తిదని రాస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి అధికారం వాడు ఏదంటున్నాడు, వాడు మోసం చేస్తున్నాడు. అంటే భూ ఆక్రమణ చట్టం అని చెప్పేసి మనకు చట్టం ఉంది. దాని ప్రకారం మనం వెళ్ళి అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశం కూడా కొంత దాంట్లో ఆ చట్టంలో కల్పించారు. మరి ఆ చట్టం ఇప్పుడు ఏమైపోతుంది? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏమైపోతుంది? ఇప్పుడు ఆ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రైవేటు వ్యక్తులకే అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఏమన్నా అట్లాగా ల్యాండ్ని ఆక్రమించే ఉద్దేశంతో నా ల్యాండ్ని వేరెవరికి దారాదత్తం చేసి టైటిల్ ఇచ్చినా కూడా అతని మీద ఏ విధమైన చర్య తీసుకునేటట్టుగా ఈ చట్టంలో ఎక్కడా ఉదాహరించలేదు. సార్, లీగల్లో ఒక మ్యాక్సిమం ఉంది, నో మ్యాన్ షల్ బి ఏ జడ్జ్ ఆఫ్ హిజ్ ఓన్ కాజ్. ఇప్పుడు నేను నేరం చేశాను అనుకో, ఆ నేరాన్ని పరిష్కరించే అధికారం నాకు ఉండదు. ఇప్పుడు ఎవరైతే మనకి చట్టంలో లొసుగులున్నాయి, భూ చట్టాల్లో లొసుగులున్నాయని మనం ఇబ్బంది పడుతూ సివిల్ కోర్టులకు వెళ్తున్నామో, ఆ నేరం చేసేవాళ్ళే రెవెన్యూ ఆఫీసర్లు. ఆ రెవెన్యూ ఆఫీసర్లే ఆ నేరానికి పరిష్కారం వాళ్ళే చూపెడతారంట. అంటే ఇది ఎట్లా ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుంది. ఎందుకంటే రెవెన్యూ ఆఫీసర్ల వల్ల జరుగుతున్న లొసుగుల్ని, లోపాలని మేము కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటాం న్యాయవాదులు. ఇప్పుడు ఆ కోర్టు జ్యూరిస్డిక్షను ఎత్తేసేటప్పటికి ఇప్పుడు ఎట్లా అయిందంటే వీరు చెప్పిన ప్రకారం త్వరితగతిన మేము స్పీడీ డిస్పోజల్ ఇస్తాము, ల్యాండ్ యొక్క రేటును పెంచుతాము అని వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ చెప్పారో, ఈ చట్టంలో చెప్పారో, అదంతా తప్పండి. ఈ చట్టం ద్వారా ల్యాండ్ డిస్ప్యూట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, తగ్గించడం కాదు, ల్యాండ్ డిస్ప్యూట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి దీని యొక్క ఉద్దేశమే సరిగ్గా లేదు. కేసులు తగ్గిస్తాము, త్వరితగతిన పరిష్కరిస్తాము, ల్యాండ్ డిస్ప్యూట్లు తగ్గించి భూ రేట్లని మేము పెంచుతామంటున్నారు. అదంతా అబద్ధం అండి. దీని ద్వారా సమాజంలోని అశాంతి ఏర్పడి సామాన్య మానవుడు కూడా మనుగడ సాగించలేని విధంగా ఉంది ఈ చట్టం. ఎంఆర్ఓలు కాదు, ఇప్పుడు టైటిలింగ్ ఆఫీసర్ అనేటువంటి సపరేట్గా ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు రెవెన్యూ సిబ్బందికి అప్పగించినట్లు ఎట్లా అవుతుంది ఇది? రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంఆర్ఓ స్థాయి అధికారిని టైటిలింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారండి. అంటే ఎంఆర్ఓ స్థాయి అధికారి టైటిలింగ్ ఆఫీసర్ అయిన తర్వాత ఆ ఎంఆర్ఓ ఆఫీసర్ చేసిన నిర్ణయాల మీద ఉత్తర్వుల మీద ఆర్డీఓ స్థాయి దగ్గరికి అప్పిలేట్ అథారిటీ అవుతారు. అంటే కంప్లీట్గా రెవెన్యూ శాఖ ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022లో అధికారాలు వినియోగించుకోవడం కానీ వాళ్ళు రెవెన్యూ శాఖకే బదలాయించడం జరిగిందండి. చాలా మంచి విషయాలు అలా ప్రజలకు తెలియజేశారు. ఈ చట్టాన్ని చూసుకుంటే ప్రజలకి పూర్తిగా నష్టపరిచేదిగానే ఉంది, కానీ ఎక్కడా కూడా లాభం ఈ చట్టం వల్ల ఉపయోగం లేనటువంటిది అందరి నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. దీని మీద మా ఐఆర్ మీడియా కూడా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజలకి కష్టాలు ఉన్నాయనేటువంటిది ప్రజలకు వివరించి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి గాను మా ఐఆర్ మీడియా తరఫున కూడా సాధ్యమైనటువంటి అన్ని విధాలుగాను మేము సహకారం అందిస్తామని చెప్పేసి మీ బార్ అసోసియేషన్కి మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.